వర్గీయ రాజశేఖర్ గారు చనిపోక ముందు అసెంబ్లీలో ఏం మాట్లాడిండో వినండి. అందుకంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్న పిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మందకృష్ణ మాదిగ. ప్లీజ్ మినిస్టర్ గారు, ఆయనకు కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు చేశాడు. ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే 12 సంవత్సరాల నుంచి, అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసలతో చచ్చిపోయే కూడా పిల్లలు మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం అందుకంటే ముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఓకే అంటే వెంటనే ఏర్పాటు చేసామా లేదా? ఇవాళ పేదలందరికీ కులంతో మతంతో సంబంధం లేకుండా పేదలందరికీ ఎంఆర్పిఎస్ కు శక్తినిచ్చింది సమాజం అయినప్పుడు తిరిగి సమాజం కోసం మనం పాటుపడాలి కదా అని చెప్పి అనుకున్న పోరాటం రూపమే వాళ్ళందరికీ మేలు చేసింది. దీని ఫలితమే 2017-18 గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ పథకం తీసుకొచ్చిండు. ఆ పథకం రూపకల్పనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకానికి ఏ వైద్య బృందం అయితే పనిచేసిందో అక్కడికి పోయి అదే వైద్య బృందం పనిచేసి దానికి రూపకల్పన చేసి వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఒక పథకానికి మళ్ళా రూపకల్పన చేయడానికి దారితీసింది. మీ సోదరుడిగా నా వంతు సమాజం పట్ల బాధ్యత ఎట్లుంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. రెండో విషయం, తర్వాత జరిగిన పరిణామాల్లో కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని వికలాంగుల పక్షాన కూడా ఒక న్యాయమైన పోరాటం చేద్దామని చెప్పి దేశంలో ఎక్కడ లేని పోరాటాన్ని లక్షలాది మందితో 2007లో, అది 2004 అయితే 2007లో పిల్లలందరూ అన్నారు, వికలాంగులు వచ్చి, అన్నా నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల కోసం చేస్తే అందరికీ మేలు జరిగింది కదా అన్న, మా కోసం కూడా చేయవచ్చు కదా అంటే ప్రపంచంలో లక్షలాది మందితో వికలాంగుల మీటింగ్ పెట్టినది ఎవరన్నా ఉండాలంటే ఎంఆర్పిఎస్ పెట్టింది. ఆ రోజు 200 రూపాయల పెన్షన్, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఉన్న పెన్షన్ 500-700 పెన్షన్ ఉన్నది. కానీ ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలు 6,000 రూపాయల పెన్షన్ రాబోతుంది. అక్కడ పెన్షన్ వస్తుంది, ఇక్కడ ఇవ్వదు. అంటే దేశంలో ఎక్కలేని పెన్షన్ మన వికలాంగులకు ఎక్కడ వస్తున్నది అంటే ఇక్కడనే వస్తుంది. దానికి చొరవ తీసుకున్నది కూడా ఎంఆర్పిఎస్. దానికోసం ఆమర దీక్ష చేయాల్సిన వచ్చినప్పుడు ఆమర దీక్ష చేశాం, యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చేశాం. అందరికీ మేలు జరిగింది. ఆ ఆరోగ్యశ్రీ కార్డు అన్ని కులాలకు అన్ని మతాల పేదలకు ఎట్లయితున్నదో వికలాంగుల సమాజానికి కూడా అట్లనే ఇవాళ అన్ని కులాల వికలాంగులకు అన్ని కులాల పేద వికలాంగులకు కూడా ఇవాళ పెన్షన్ ఆ స్థాయికి వచ్చింది. ఇకపోతే కొన్ని సందర్భాల్లో ఎంఆర్పిఎస్ ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషించిందో ఒక విషయం మీ దృష్టి తీసుకొస్తున్నాను. నా సమాజానికి అర్థం కావాలి. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించింది. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను నేను. 2004లో వృద్ధుల వితంతుల పెన్షన్ 200 ఉండే. రాజశేఖర్ గారు హయాంలో మొదటి బడ్జెట్ 34,000 కోట్లు. 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అప్పుడు చివరి బడ్జెట్ 1,61,000 కోట్లు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రాజశేఖర్ గారి కాలంలో ప్రారంభ బడ్జెట్ 34,000 కోట్లు. కిరణ్ కుమార్ గవర్నమెంట్ లో చివరి సంవత్సరం 1,61,000 కోట్లు. బడ్జెట్ ఆ స్థాయిలో పెరిగింది. కానీ రాజశేఖర్ కాలంలో 200 పెన్షన్, రోషే కాలంలో 200 పెన్షన్, కిరణ్ కుమార్ గారి కాలంలో 200 పెన్షన్. 10 ఏళ్ళు గడిచినా వృద్ధుల పెన్షన్ రూపాయి పెరగలే. ఇప్పుడు చెప్పండి, మరో 10 ఏళ్లలో 2,000 దాకా వచ్చింది. ఇంకొక 2 నెలల్లో మళ్ళీ 2,000 4,000 కాబోతున్నాయి. ఒక 10 ఏళ్ళు రూపాయి ఎందుకు పెరగలేదు? మరో 10 ఏళ్ళు 10 రేట్లు ఎట్లా పెరిగింది? ఏ ప్రతిపక్షం మాట్లాడలే, ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలే. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ఎందుకు పెన్షన్ పెరగలేవు? 100 రూపాయలు 200 ఎందుకు 10 ఏళ్ళు ఉన్నది? అప్పుడు 2 సంఘటనలు నన్ను ప్రభావితం చేసింది. ఒకటి ఒక బీసీ తల్లి, 2 ఒక రెడ్డి తల్లిదండ్రులు. ఆ 2 సంఘటనలు నేరుగా నా దృష్టికి రాలేదు. గుండె జబ్బుల ఉద్యమ సమస్య నేరుగా నా దృష్టికి వచ్చింది. వికలాంగుల తమ్ములు నన్ను కలిసి విశాఖపట్నంలో మాట్లాడారు. కానీ ఈ ముసలి మన పెద్ద తల్లిదండ్రుల వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి నా దృష్టికి ఎవరు తీసుకురాలి. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా. నేను ఢిల్లీలో కిషన్ రెడ్డి అన్న ఒక దీక్ష చేస్తుంటే తెలంగాణ కోసం ఆయనకు మద్దతు ఇచ్చి ట్రైన్లో నేను వచ్చి వరంగల్లో దిగా. అప్పుడు సాక్షిలో ఒక పేపర్లో ఒక ప్రకటన వచ్చింది, ఒక పేపర్లో ఫోటో వచ్చింది. ఒక కన్న తల్లిని ఇంట్లో భారం అనుకొని కన్న కూతురు ఇంట్లో నుండి తీసుకెళ్లి మహబాద్ దగ్గర గుండ్రాతిమాడు ఇంట్లో నుండి తీసుకెళ్లి నర్సంపేట బస్ స్టాండ్ లో వదిలేసి వచ్చేసింది. తల్లినే, మగపిల్ల లేరు, ఆమెకు భర్త లేడు, ఆడపిల్ల, ఆమెను సాధలేక తీసుకెళ్లి వేసేసింది. పేపర్లో సాక్షులు వచ్చింది, భారమైన పేగుబంధం కన్న తల్లినే బస్ స్టాండ్ లో వదిలేసిన కూతురు అని చెప్పి. ఎట్లుంటది? కన్న తల్లిని ఎట్లా చేస్తే ఇది ఇప్పటిది కాదు చరిత్ర. భారమైన పేగుబంధం
కన్న తల్లిని బస్ స్టాండ్ లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూసినప్పుడు బాధ అనిపించింది. సెప్టెంబర్ 8, 2012. ఇప్పటి గురించి మాట్లాడతలేను నేను. 20 ఏళ్ల క్రితం గుండె జబ్బుల గురించి మాట్లాడి, 17 ఏళ్ల క్రితం వికలాంగుల గురించి మాట్లాడి. ఇది 2012 అంటే 13 ఏళ్ల క్రితం. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మన వరంగల్ జిల్లా చిట్యాల్లో ఇంకో పేపర్ వచ్చింది. అది కూడా న్యూస్ ఏంటంటే సాక్షిలోనే వచ్చింది. 30 సెప్టెంబర్ మళ్ళా. ఇది 12 సెప్టెంబర్, ఇది 8 సెప్టెంబర్. మళ్ళీ వరంగల్దే మళ్ళా 30 సెప్టెంబర్ మళ్ళా చిట్యాలది వచ్చేసింది. అందులో ఏమున్నదో చూడండి. భువ కరువై బతుకు బరువై పండుటాకల ఆత్మహత్య, పోషించే దిక్కులేక అగత్యం. వీళ్ళెవరు? 80 సంవత్సరాల్లో రాజిరెడ్డి, 70 సంవత్సరాల్లో వెంకట నరసమ్మ. 80 సంవత్సరాల్లో రాజిరెడ్డి, 70 సంవత్సరాల్లో వెంకట నరసమ్మ. వీరు పురుగుల మందు పోసుకొని చచ్చిపోయిండ్రు. ఆ వయసులో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మొదటి సంఘటన చూసి బాధ అనిపించింది బస్ స్టాండ్. ఈ సంఘటన చూసిన తర్వాత ఓహో ఏదో పాత్ర పోషించాలని చెప్పి అనుకోవాల్సి వచ్చేసింది. ఏ తల్లిదండ్రులను ఏ బిడ్డలు పట్టించుకోకపోయినా కనీసం ఈ 200 పెన్షన్ ఒక 1000 రూపాయలు పెరిగితే ఎవరు సాధకపోయినా ఆ 1000 రూపాయలను ఆసర చేసుకొని బతుకుతారని చెప్పి 1000 రూపాయల పెన్షన్ వృద్ధుల వితంతులకు జరగాలని పెంచారని చెప్పి పోరాటం మొదలుపెట్టారు. సెప్టెంబర్ లో మొదలుపెట్టిన పోరాటం 6 నెలలు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 7 నెలలు మొత్తం రాష్ట్రం అంతా తిరిగా. ఉమ్మడి రాష్ట్రం పెన్షన్ పెరగాలని చేసి గ్రౌండ్ సరిపోదని చెప్పిగా నేను ఉప్పల్ దగ్గర మెట్రో కోసం కొన్ని ఖాళీ స్థలాలు పెట్టిండ్రు. మెట్రో అవతల 100 ఎకరాల ఖాళీ స్థలం ఉన్నది. ఆడ ఖాళీ స్థలంలో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టిన. ఆ మీటింగ్ వేదిక మీదకి అతిరథ మహారాజులు పిలిచా. ఏప్రిల్ 28, 2013 ఎన్నికలకు ముందు అతిరథ మహారాజులు పిలిచా. చంద్రబాబు వచ్చిండు, కేసీఆర్ దగ్గరికి పోయి ఆహ్వానించా. కేసీఆర్ రాకపోతే ఈటల రాజేందర్ పంపిండు. అదే సమయంలో కిషన్ రెడ్డి అంటే ఎప్పుడు ప్రతి ఉద్యమంలో కిషన్ రెడ్డి అని నా పక్క ఉంటాడు. సిపిఐ, సిపిఎం అన్ని కాంగ్రెస్ అందరూ వచ్చారు. సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి అప్పుడు అందరూ వచ్చేసారు. వేదిక ముందు 10 లక్షల మంది, వేదిక మీద మేము ఉన్నాం. నా పక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ముగించుకొని వచ్చిండు. ఏప్రిల్ 27 విశాఖలో ముగించింది. 20 డైరెక్ట్ మీటింగ్ వచ్చేసాడు. ఆ మీటింగ్ కు అన్ని లక్షల మందిని చూసి చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు. కృష్ణ, ఇన్ని లక్షల మందిని ఎలా సమీకరించావు అన్నాడు. సార్ నేను రమ్మంటే వచ్చిన వాళ్ళు కాదు సార్, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అన్ని ఇక్కడ తీసుకొచ్చినాయి సార్ అని చెప్పాను. నన్ను రమ్మంటే వచ్చిన వాళ్ళు కాకపోతే మీరు శక్తినిస్తే కొన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది, మీరు రండి అని చెప్పడానికి నేను ప్రయత్నం చేయడానికి 6 నెలలు తిరిగా, 7 నెలలు తిరిగా. మీరు వస్తే పరిష్కారం అవుతామని చెప్పాను సార్. వాళ్ళు స్వచ్ఛందంగా తరలిచ్చారు సార్ అని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఎంత పెంచితే బాగుంటుంది కృష్ణ అన్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. నీ మనసులోనే సార్ చెప్పు అని నేను అన్నా. ఎందుకంటే ఆయన మీద కొంచెం డౌట్ ఉంది. ఏం డౌట్? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో 75 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. కానీ అంతకు ముందు 50 రూపాయల పెన్షన్ ఎన్టీ రామారావు వరకు వచ్చేసింది. ఎన్టీ రామారావు 50 రూపాయలు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత పెంచితే 75 అయింది? 25. 9 ఏళ్ల పరిపాలనలో పెంచింది 25. ఇక మన ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ గారి గురించి కూడా మాట్లాడాలి. ఆయన 200 ఇచ్చాడు కదా. కానీ 2004 మేనిఫెస్టోలో ఒకటి ఉంటుంది. టీడీపీ ప్రభుత్వం 75 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. కాంగ్రెస్ అధికారంకి వస్తే దానికి 150 కలిపి 225 ఇస్తామని ఉన్నదంట. ఇవ్వాల్సింది ఎంత? 225. మరి ఇస్తున్నది ఎంత? 200. ఎగ్గొట్టింది ఎంత? 25. అంటే చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ గారికి 25 రూపాయల సంబంధం ఉంది. ఒక ఆయన 9 ఏళ్ళు పరిపాలించి 25 పెంచుతాడు. కాంగ్రెస్ సొమ్ము 10 ఏళ్ళు పరిపాలించి 25 రూపాయలు ఇవ్వాలి. ఇది కథ. పేదల పట్ల ప్రభుత్వాలు ఏ స్థాయిలో ఉంటాయంటే పేదరికం లేని వాళ్ళు పరిపాలిత గట్లనే ఉంటాయి అనడానికి ఒక సాక్ష్యం తెలిపింది. అప్పుడు నేను నీ మనసులో చెప్తారన్న చంద్రబాబు నా పక్కనే ఉంటే, కృష్ణ 700 పెంచుదాం కృష్ణ అని. దొరికిండ్రా నాయన అనుకొని, నువ్వు 700 అంటున్నావు సార్, నేను 1000 రూపాయలు అంటున్నా, మన మధ్యలో 300 కదా సార్, ఆ 300 పెంచి 1000 రూపాయలు అన్న చేశారా అన్న నేను. అంటే నాకేదో బడ్జెట్ లెక్క చెప్పబోతుండే. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయినా ఈ బడ్జెట్ ఇట్లుంటుంది కృష్ణ, అట్లుంటుంది కృష్ణ, ఇవ్వ అంటే చాలా ఇబ్బంది అవుతుందంటే అప్పుడు నేను ఒక మాట చెప్పా. సార్ నువ్వు ఏ బడ్జెట్ అన్న గురించి నాకు చెప్పకు సార్, ఈ ముసలోళ్ళందరికీ నువ్వు 1000 రూపాయలు ఇస్తాను ప్రకటన చేశారు, ఓట్లన్నీ నీకే పడతాయని నేను అన్నా. మరి ఏదో ఒకటి అనాలి కదా. అప్పటికి నేను అంతకుముందు 10 నిమిషాలు డిస్కస్ చేస్తే నా మాట లేదు, కానీ వీళ్ళందరూ ఓట్లేస్తా అంటే మాత్రం నా మాట ఓకే కిసాన్ నేనే మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది నువ్వే మాట్లాడు సార్ అని చెప్పా. వెంటనే ఆయన మాట్లాడిండు. కాసేపు తిరిగి వచ్చిండు కాబట్టి కాంగ్రెస్ మీద కోపంతో బాగా తిట్టిండు. తిట్టి మళ్ళీ నేను వస్తేనే 1000 రూపాయలు పెన్షన్ పెంచా అన్నాడు. ముసలి వాళ్ళందరూ లేసి సపోర్ట్ కొట్టిండు. ఇక ముసలు నవ్వుకొని వచ్చి నా పక్కన అన్నాడు, మరి మంచి పని చేసావు కృష్ణ, వీళ్ళందరూ లేచిందంటే నాకు ఓట్లు పడతాయి అన్నాడు. నవ్వుకుడు. ఇక అక్కడ మొదలైంది. నేను వెంటనే మా కిషన్ రెడ్డి అన్న నాకు స్నేహితుడు సోదరుడు కాబట్టి అన్న నువ్వు మాట్లాడే అన్న, నేను ఎంత అంటే అంత అంటాడు ఆయన. కాబట్టి ఆయన 1000 రూపాయలు అన్నాడు. కేసీఆర్ ఈటల రాజేందర్ పంపాడు. ఈటల రాజేందర్ తోటి 1000 రూపాయలు మా నాయకుడు 1000 రూపాయలు అన్నట్టు చెప్పి ఈయన చెప్పేశాడు. కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ హనుమంతరావు వీళ్ళు 1000 రూపాయలు అన్నారు. ఈ లోపు జగన్ గారు జైల్లో ఉన్నారు, విజయమ్మ బయట ఉన్నది.
ఆయన గట్టు రామచంద్రరావు ప్రతినిధిగా పంపాడు. ఆయన ఏం చెప్పబోయిండు, వేదిక మీదికి వచ్చే ముందు 700 600 ఇవ్వమని చెప్పి వచ్చిందంట. మళ్ళీ విజయమ్మకి ఫోన్ చేసిండు, అమ్మ నువ్వు 600 అనౌన్స్ చేయమని నువ్వు పంపావు, కృష్ణమ్మ చంద్రబాబుతో 1000 రూపాయలు అనిపించిండు, ముసలి సప్పట్లు కొట్టిండమ్మా, మరి నేను 600 అంటే నాకు ఎవరన్నా మనకు ఓట్లెత్తారమ్మంటే నువ్వు 1000 రూపాయలు అని రాదని ఆమె అన్నదంట. ఈయన 1000 రూపాయలు. ఈ అందరు 1000 రూపాయలు అంటే అప్పటికి సిపిఎం లీడర్ నా చెవులకు 2 చెవులకు వచ్చేమంటారంటే, అన్న ఇప్పుడే 5000 అనిపించరాదని వీళ్ళు అంటారు నన్ను. ఓకే, నేను అన్న నీ దండం పెడతా, 1000 రూపాయలు అనిపించడానికి 7 నెలలు నేను తిరిగి వచ్చా, ఈ 1000 రూపాయలు అయితే ఆటోమేటిక్ అవే పెరుగుతా లేవని నేను అన్నా. వాళ్ళు 1000 రూపాయలు అన్నారు. అందరు 1000 రూపాయలు అన్న ఫలితమే ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇక్కడ తెలంగాణ వచ్చిన వెంటనే 1000 రూపాయలు ఇచ్చిండు, అక్కడ చంద్రబాబు ఇచ్చిండు. గవ్వే ఆటోమేటిక్ గా 2000 అయిపోయినాయి. ఆ 2000 మళ్ళీ 4000 ఇస్తామని అక్కడ అనౌన్స్ అయింది, ఇస్తుండే ఇక్కడ అనౌన్స్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒక 10 ఏళ్ళు రూపాయి పెరగలే, మరో 10 ఏళ్లలో 4000 దాకా వచ్చినాయి. ఎంఆర్పీ తమ అంత పాత్ర ఎవరి కోసం చేశామంటే, కష్టాలు బాధలు ఉన్న వాళ్ళు ఎవరైతే కులం ఏంది మతం ఏంది, మనం పలాని కులంలో పుట్టాలని మనం ఏమైనా కోరుకుంటామా? ఈ దేశంలో కుల వ్యవస్థలో ఎక్కడ లేని కులం ఇక్కడ ఉన్నది, మనం కోరుకోలేము. కానీ కులం ఏంది మతం ఏంది, మనసు మానవత్వంతో ఉంటే ఎవరి కోసమైనా పాటుపడవచ్చు కదా అని చెప్పే ఆలోచించాల్సి వచ్చింది. మనం పేదల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, రెడ్డి జాగృతి ఎప్పుడు పేదలు ఉన్నారు అన్న పేదల సంగతి ఏంది అంటారు కాబట్టి, తెల్ల రేషన్ కార్డు బియ్యం గురించి మీ అందరికి తెలుసు. తెల్ల రేషన్ కార్డు బియ్యం ఎన్టీ రామారావు కాలంలో 5 కిలోలు ఉండే ఒక్కొక్కరికి. కానీ రాను రాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక దాన్ని 6 చేయలే, 4 చేసాడు. పెరగలే, తగ్గింది. ప్రతిపక్షం కాంగ్రెసే మరి గట్టిగా మాట్లాడలే ఎందుకు తగ్గించడం అని చెప్పి. అట్లా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుతో పోల్చుకుంటే 1 కిలో తగ్గించిండు. తర్వాత కాంగ్రెస్ వచ్చింది 10 ఏళ్ళు, వాళ్ళు 4 కిలోలు ఇచ్చిండు, మళ్ళీ 5 చేయలే. అట్లాంటి సమయంలో ఒక పేద తల్లులు, నేను వృద్ధుల వితంతుల కోసం తిరుగుతున్న రోజుల్లో కొంతమంది పేద తల్లులు నా దగ్గరకు వచ్చి, అన్న గా బియ్యం కొట్ట గురించి పెరిగేటట్టు చూడమని అన్నా. అరే ఆకలి బాధలు తెలిసిన కాబట్టి సరే దాని గురించి పోవటం చేద్దామని చెప్పాను. మీ అందరు తెలుసు, తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి ఆకలి కేకలు అనే పోరాట యాత్ర చేస్తే 4 కిలోలపై 6 కిలోలు అయింది అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఎవరన్నా తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాలని చెప్పి ఏ పార్టీ అన్నా మాట్లాడిన చరిత్ర మీకు ఏమైనా రికార్డు ఉన్నదంటే ఎవరికి రికార్డు లేదు. కానీ ఎంఆర్పీఎస్ మాత్రం చేసింది. వాళ్ళ అన్ని కులాల, ఒకవేళ రెడ్లలో కూడా పేదలు ఉన్నారని మనం అంటున్నప్పుడు, ఆ రెడ్డి పేదలు నిజంగానే తెల్ల రేషన్ కార్డు వేసిందంటే వాళ్ళకు నెలకు ఒక 2 కిలోలు అదనంగా తీసుకొచ్చింది మాత్రం ఎంఆర్పీఎస్ అనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎంఆర్పీఎస్ కు సమాజం శక్తిని ఇచ్చినప్పుడు తిరిగి ఆ శక్తి ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యమే ఎంఆర్పీఎస్కి ఉండడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చినాయనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఈ నేపథ్యంలో మీ సోదరుగా చెప్తాను, మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి అనుకోండి, కులంతో మతంతో సంబంధం లేకుండా నేను అందరి దగ్గరికి వెళ్తా. ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రాన్ని చాలా భావోద్రేకానికి గురి చేసిన అంశం ప్రియాంక రెడ్డి అంశం. అప్పుడు నా కాలు ఎరిగింది. ఇగో చూడండి, నేను ప్రియాంక రెడ్డి కుటుంబానికి కర్ర పట్టుకొని పోయి పరామర్శించొచ్చాను, పలకరించొచ్చాను, వాళ్ళకి అండగా నిలబడవచ్చు. నా కర్ర చూడండి పక్కన. కాకపోతే అప్పుడు ఏకకాలంలో ఇంకో 3 ఘటనలు జరిగినాయి. ఆ సమయంలో లంబడా బిడ్డలు అత్యాచారాలు కూడా చంపబడ్డారు. అడవి ప్రాంతానికి వెళ్ళాను గూడూరు దగ్గర. అదే సమయంలో మీ అందరు తెలుసు, హాజీపూర్ లో 3 అమ్మాయిలను అత్యాచారం చేసి చంపింది, బాయిలో పడేసిన సంఘటన. నేను అక్కడికి వెళ్ళి కర్ర పట్టుకొని నేను నివాళులు అర్పించి వచ్చేసాను. వరంగల్లో మానస యాదవ్, ప్రియాంక రెడ్డి కంటే ముందు మానస యాదవ్ అక్కడ చంపబడ్డది. అక్కడ కూడా వెళ్ళి మానస యాదవ్ కుటుంబాన్ని నేను పరామర్శించి వచ్చేసాను. ఆదిలాబాద్ అడవుల్లో టేకు లక్ష్మి అనే అమ్మాయి, పొడగజంగాల అమ్మాయి ఆదిలాబాద్ అడవుల్లో చంపబడితే నేను కర్ర పట్టుకొని అడవి ప్రాంతంకి వెళ్ళి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి నా పోరాటం నేను చేశాను. ఏ బిడ్డ అయితే మన బిడ్డే కదా, ఏ అత్యాచారం కూడా తల్లిలో చెల్లో అయితే మన బిడ్డ మనలాంటి మన తల్లిలాగా భావించుకొని నా వంతు పాత్ర పోషించుకుంటూ వచ్చేసేసాను. ఇక్కడ కులం మతం కంటే అన్యాయం జరిగిందా లేదా, అన్యాయం జరిగిన కాడికి మనం వెళ్ళాలనే స్ఫూర్తి మీ అన్నగా చెప్తున్నాను. హత్యలు అత్యాచారాల గురించి మాట్లాడుకుందాం. ఎవరి పట్ల ఎట్లుంటానడానికి ఒక విషయం చెప్తున్నాను నేను. మా సోదరుడు వయస్సులో పోరాటం అనే అంశం ముందుకు రాకపోతే, ఆత్మగౌరవ పోరాటం కంచేయలే గారు రాసినప్పుడు వయస్సుల అంశం ముందుకు రానంత వరకు కంచేయలే గారు చాలా నాకు అభిమానించేవాడు, వర్గీకరణ సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు నా మీద కోపం పెట్టుకొని వర్గీకరణ వ్యతిరేక శక్తులతో ఆయన తిరుగుతున్నాడు. మీరు చూస్తుండ్రో లేదో. నా మీద కోపం రావడానికి కారణం నాకు వ్యక్తిగత ఘర్షణ లేదు, మీకు సపోర్ట్ చేయడం వల్ల. ఒక రోజు కంచేయలే గారు సామాజిక స్మగ్లర్స్ కోమటోళ్ళు అన్నాడు. అరే అందరు స్మగ్లర్లు ఎట్లా అవుతారు? అందులో పేదలు ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. చట్టబద్ధమైన వ్యాపారాలు చేసే వాళ్ళని స్మగ్లర్లు అనలేం, పేదల్ని అనలేం, అందులో మానవతలు అనలేం. ఎవరన్నా చట్ట వ్యతిరేక వ్యాపారాలు చేసారనుకో అందులో ఒక్కరి దాంట్లోనే ఉన్నారా? అందరిలో అన్నిట్లో ఉంటారు. మంచి అంతటి ఉన్నది, చెడు అంతటి ఉన్నది అని చెప్పి నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చినంటే, కంచేయలే నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పి వయసుల పక్షాన్ని నిలబడి నేను పోరాటం చేశా. కంచేయలే ఎవరు? బీసీ. నేను ఎవరు పక్షాన్ని పోరాటం చేశా? వయసుల పక్షాన్ని పోరాటం చేశా. ఇది నా వంతుగా నేను వయసుల పక్షాన్ని నేను నిలబడితే ఇక అప్పటి నుండి నా మీద ఎంబడబడితేనే ఉన్నాడు. ఇక అంతకుముందు
ఏం ప్రకటన చేసేవాడి టీవీలో కూర్చుంటే చాలే మాకు ముఖ్యమంత్రి మా మందకృష్ణ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రాడు. ఇప్పుడు నేను ఆయనకు కంటి కనిపించకపోయినా కూడా నన్ను రోజు తిడుతూనే ఉన్నాడు. ఒకటే కారణం, నేను వయసుల పక్ష క్షమించేం లేదు. ఆయన చేసింది తప్పు. అందరిని దోషులుగా నిలబెట్టద్దు. అందరిని దోషులుగా నిలబెట్టడం తప్పని నేను గట్టిగా అన్నా ఇప్పటికీ అంట. ఆయన నాకు వ్యతిరేకంగా మారవచ్చు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంతే. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే కరెక్టో ఆ నిర్ణయం తీసుకుంటూ వచ్చేసా. మీ అన్నగా చెప్తున్నా, కొల్లాపూర్ లో మన వర్షిని ఆకుతోట వర్షిని అనే మన వయసు బిడ్డ అత్యాచారం గురై అది ఎవరికి చెప్పుకోలేక కొల్లాపూర్ నుంచి ఇంటికి వెళ్తుంది. దుర్మార్గుడు ఎవడో తెలిసినోడు అమ్మ నేను తీసుకెళ్తారా అని బస్ స్టాండ్ లో అడిగింది. నమ్మి తీసుకెళ్తే వాడు పోతూనే ఇంకా 2-3 జమ చేసుకున్నాడు. వాడు మార్గ మధ్యలోనే అత్యాచారం చేసిండు. అది ఎవరికి తెలియదు, కానీ ఆ బిడ్డ కుమిలిపోయింది. చాలా పేద కుటుంబం. అట్లాంటి సమయంలో ఇంటికి పోయి టీవీ పెద్దగా పెట్టి ఒక ముసలైన తాత ఉంటే ఆయనకి వినపడకుండా చేసి లోపల తలుపులు వేసుకొని ఆమె గుంజ కట్టేసుకొని పిట్టలు పోసుకొని తాగిలబడ్డాడు. చాలా ఘోరమైన ఘటన. అప్పుడు బాధ్యుల్ని తప్పించే ప్రయత్నంలో అది బీఆర్ఎస్ వాళ్ళు అంటే నిందితులు ఉంటే బాధ్యుల్ని తప్పించే ప్రయత్నంలో జూపల్లి కృష్ణారావు ఉన్న సమయంలో నేను వెంటనే అక్కడికి పోయి అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన వాళ్ళందరినీ వెంటనే జైల్లో పెట్టకపోతే అరెస్ట్ చేయకపోతే నేను వారం రోజుల పాటు ఉద్యోగం చేస్తానని చెప్పి నేను ప్రకటన చేశాను. వారం రోజులు ఉద్యోగం చేశాను. వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఆ బిడ్డ కుటుంబానికి అంతే కొంత న్యాయం జరిగింది. వైశ్య బిడ్డ. నేను అప్పుడు లేని ఇక్కడ మహారాష్ట్రలో ఉంటే అక్కడ మా కార్యకర్త నాయుడు అనే తమ్ముడు ఉంటే ఆ తమ్ముడు నాకు ఫోన్ చేస్తే మహారాష్ట్ర నుంచి నేను ఉరికొచ్చి నేను మన వర్షిని కుటుంబానికి న్యాయం చేశానప్పుడు మీ అందరు తెలుసు. ఆ తర్వాత ఒకరోజు వయసులందరూ ఆయనకు దూరం అవుతుందని చెప్పి కొల్లాపూర్లో మీటింగ్ పెట్టిండు. ఈయన మీటింగ్ పెట్టినప్పుడు మంత్రి మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నాడంటే, అన్న నువ్వు ఇప్పుడు మమ్మల్ని పిలిపించుకున్నావు కదా, కృష్ణన్న వచ్చి పోరాటం చేయకపోతే నువ్వు నిందితులను కాపాడేటోనివే కదా అని చెప్పి గట్టిగా నా వయసు సోదరులు ఆయన మంత్రి నిలదీసిన చరిత్ర ఉన్నది. అన్యాయం ఎవరికి జరిగితే వాళ్ళ పక్షాన ఉండడం అనేది నేను బాధ్యతగానే పెట్టుకున్నాను తప్ప ఈ పరిస్థితి వస్తుంది ఇంతమంది మనం కలుసుకుంటామని చెప్పి ఎప్పుడు 20 ఏళ్ల క్రితం అనుకున్నామా ఇప్పుడు అనుకున్నామా అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఆ విధంగా నా వంతు బాధ్యతగా నేను చేశాను. రెండో విషయం మీ అందరికి తెలుసు, ఒక రోజు మన మోహన్ బాబు గారు బ్రాహ్మణులను ఒక మాట వాళ్ళ సినిమా తీసిండ్రు. సినిమా దేనికైనా రెడ్డి. ఆ సినిమాలో మన బ్రాహ్మణ సోదరులను కొంత కించపరుస్తూ సినిమా తీశారు. దీన్ని నిరసిస్తూ బ్రాహ్మణ యూత్ పోయి వాళ్ళ ఇంటి మీద కొంత ధర్నా చేయ ప్రయత్నం చేసింది, నిరసన చేసే. కానీ వాళ్ళ కొడుకు విపరీతంగా కొట్టించి పంపించేశాడు. చాలా పరిగెత్తుతుంటే ఆ సీన్ చూస్తే నాకు బాధ అనిపించింది. ఆ బాధ అనిపించిన వెంటనే మోహన్ బాబుకు వెంటనే నువ్వు బ్రాహ్మణ సోదరులకు నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయమని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చేసాను. దీనికి స్పందించిన మోహన్ బాబు గారు దాసరణ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేయించిండు. కృష్ణ మోహన్ బాబుని ఏదో అన్నమాట అంటే నేను అన్నదేమో ఫోన్లో అన్నా సార్, బహిరంగంగా ఒక సినిమాలో పెట్టి వాళ్ళని అవమానించాను సార్, ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పించకపోతే నేనైతే మౌనంగా ఉండలేను సార్, వాళ్ళ తరఫున ఎవరు లేరు అనుకోవద్దు సార్, ఎంఆర్పీఎస్ అయితే ఉంటుంది సార్ అని చెప్పడం జరిగింది. ఆయన వెనకకు తగ్గాడు. చూడండి మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను చెప్పించే పరిస్థితి ఆనాడు వచ్చేసింది. సమాజంలో మనం ఏదన్నా పాత్ర పోషించాలనుకున్నప్పుడు ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనేది చూడాలి, కానీ వాళ్ళు ఏ కులం అని మాత్రం మనం చూడలేమనే విషయం కూడా మీ దృష్టి, ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళు చూడలేని పరిస్థితులు కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, కానీ క్లుప్తంగా ఒక విషయానికి వస్తాను. తమ్ముడు SC/ST అట్రాసిటీకి సంబంధించిన అంశం తీసుకొచ్చాడు. ఓకే, నేను ముందుగా కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షతకు బాధలకు గురవుతున్న వర్గాల నుంచి పుట్టిన వాళ్ళం కనుక మా మీద వివక్షత జరగద్దు, ఆ వివక్షత ప్రదర్శిస్తే చట్టబద్ధమైన శిక్షలు ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి స్థానంలో ఉంటాను. ఆ వివక్షత జరగద్దు, ఆ వివక్షత నిజంగా జరిగితే ఉద్దేశపూర్వకంగా జరిగితే వాళ్ళకి చట్టపరమైన శిక్ష ఉండాలని నేను కోరుకుంటా, మీరు కూడా కోరుకోవాల్సిందే. వివక్షత ఉండద్దు కదా. రాజ్యాంగం ప్రకారం అంటరాంతనం నిషేధించినప్పుడు అదే అంటరాంతనం పాటిస్తామని అన్నారు అనుకో, అదే శిక్షలు ఉండాల్సిందే కదా. అంతవరకు నేను గ్యారెంటీ, నేను దానికోసం నిలబడతా. అనవసరంగా ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా ఏదో రాజకీయ లబ్ధి కోసమో ఇంకో లబ్ధి కోసం ఎవరైనా రెచ్చగొడితే పెట్టింది అనుకోండి, ఖచ్చితంగా తప్పుడు కేసులు ఎక్కడన్నా పెట్టిందని నా దృష్టికి వస్తే నేను తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నేను శిక్షిస్తుంటా. 100% వాళ్ళదే తప్పు అంటుంటా. నా దృష్టికి రాని విషయాలు కొన్ని ఉంటాయేమో, కానీ నేను ఒకదానికి కట్టుబడి ఉన్నా. వేల సంవత్సరాలుగా వివక్ష గురవుతున్న వర్గాల పక్షాన నేను నిలబడకపోతే ఎవరు నిలబడరు. సేమ్ టైం దాన్ని అడ్డం పెట్టుకుని ఎవరిని ఇంకోరిని ఇబ్బంది పెట్టాలంటే కూడా నేను అంగీకరించాను. దానికి రెడ్డిదే ఉదాహరణ. ఎవరిది? ఒక స్టోరీ చెప్తా. నాకు ఒక రోజు తమ్ముడు నీ పేరే ఉన్నట్టున్నది, ఒక శ్రీనివాస్ రెడ్డి ఏంటని ఫోన్ చేసిండు. నన్ను చూసిండంట మధురలో, ఆయన మధుర అంట, కానీ షాద్ నగర్ లో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన నాకు తెలియదు, ఆయన నన్ను చూస్తున్నాడు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాడ దళితుల భూముల కాడ ఈయనకు గొడవ వచ్చేసింది అనుకుందాం. ఆ గొడవ వచ్చిన కాడ గొడవలు జరుగుతున్న కాలంలో ఈయనను పిలిపించి ఒక DSP రెడ్డి పిలిపించి, ఏమయ్యా నువ్వు ఆ సమస్య తొందరగా పరిష్కరించుకో అని అన్నాడట. నువ్వు పరిష్కరించకపోతే కేసు వచ్చేటట్టు ఉన్నదని చెప్పిండంట. నువ్వు ఒకవేళ నాకేదన్నా సాయం చేస్తే ఆ కేసు లేకుండా చేస్తాను నేను అన్నాడట. ఎవరు? DSP రెడ్డే అన్నాడట. ఈయన తప్పు చేయలేనోడు కదా, సార్ నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు,
ఎవరికి సరెండర్ కావాల్సిన అవసరం లేదని ఈయన అన్నాడు. అన్న తర్వాత ఏమైందంటే ఓ పంచాయతీ పేరుతో ఎంఆర్పిఎస్ వాళ్ళని ఈయన ఇన్వాల్వ్ చేశాడు. మీరు పంచాయతీ పోయినట్టు పోయండి, కొంత గొడవ పడ్డాడు అనుకో, ఆ గొడవ నాశనం చేసుకుని నాకు ఎర్రండి అని ఈయన చెప్పేశారు. ఆ సలహా తీసుకున్న వేళ్ళు ఎంఆర్పిఎస్ లీడర్లు అనబడుతున్న వాళ్ళు పోయినరు. చిన్న చిన్న భిన్నాభిప్రాయాలతో కొంత ఘర్షణ జరిగింది. మమ్మల్ని కులం పేరుతో తిట్టినని ఈయన కేసు పెట్టేశాడు. ఎవరు? ఎంఆర్పిఎస్ లీడర్ పెట్టేశాడు. ఆ విషయం నా దృష్టికి ఈయన తీసుకొచ్చేశాడు. అన్న మా డిఎస్పీ రెడ్డి ఇదంతా నాటకం ఆడిండన్నా, కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకున్నాడే అని అన్నాడు. ఎవరు అన్న? పలాని నరసింహ, పలాని ఇంకోరు అని చెప్పేశారు. నువ్వు లైన్లో ఉండవని చెప్పాను, నువ్వు ఫోన్లో లైన్లో ఉండవని చెప్పేశారు. వాళ్ళు లైన్లో ఉన్నాడు. నేను ఫుల్లోని కలిపా. ఏమయ్యా ఈ మధ్య లెక్క నన్ను పంచాయతీకి పోయినావా అని. పోలేదు అన్నాడు. లేదు పలాని రియల్ ఎస్టేట్ వ్యాపారి రెడ్డి గురించి నీకేమన్నా తెలుసా అన్న. తెలుసు అన్న, ఆ పంచాయతీలో పోతే మమ్మల్ని ఒక మాట అన్నాడు, ఆ మాట అన్నప్పుడు కేసు పెట్టే ఉన్నాడు. సార్ నువ్వెందుకు పోయినావు అని. మనోళ్ళని పోయినావు. మనోళ్ళని పోయినావా ఇంకెవరైనా పంపితే పోయినావు అంటే, నువ్వు కరెక్ట్ చెప్పకపోతే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, నువ్వు కరెక్ట్ చెప్పకపోతే నిన్ను ఎంఆర్పిఎస్ తొలగించాల్సి అన్న. డిఎస్పీ రెడ్డి నన్ను పంచాయతీ పంపిండు అన్న, ఎట్లా ఘర్షణ జరుగుతుంది, నువ్వు రావాయ నా దగ్గరికి అని చెప్పిండు అన్న. నాకు అంతగా ఏం తెలియదు, మా మధ్యలో చిన్న భిన్నాభిప్రాయాలు వస్తే ఇది ఎంత పెట్టినని చెప్పాడు. నేను వెంటనే చెప్పాను, ఫోన్లు ఇంటనే ఉన్నాడు. నువ్వు పోయి వెంటనే కేసు ఉపసంహరించుకో, నువ్వు పోయి వెంటనే కేసు ఉపసంహరించుకో, లేకపోతే నేను ఎంఆర్పిఎస్ నుంచి సస్పెండ్ చేస్తాను అన్నాను. నేను పోతానని అన్నాడు. ఈ వార్త వెంటనే ఎవరికి తెలిసింది? డిఎస్పీ తెలిసింది. మనోడు పోకముందే మనోడిని అరెస్ట్కు తీసుకెళ్ళాడు. మనోడు స్టేషన్కి వెళ్ళిండు. ఇది డిఎస్పీ మార్గ మధ్య నేను పట్టుకున్నాడు. జీబులు ఎక్కించుకొని వాహనం ఎక్కించుకొని పోతూనే ఉన్నాడు. ఆ వాహనం ఎక్కించిపోతున్న రెడ్డి నాకు ఫోన్ చేసిండు. అన్న నువ్వు నీ దృష్టికి వచ్చిన వెంటనే మీ ఓన్ని పంపించినవన్నా, పంపించింది వాస్తవమే, అక్కడ పోయి కూర్చున్నాడు అన్న విత్డ్రా చేసుకోవడానికి, కానీ మా వాడే డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి నన్ను లోపలికి పంపుతున్నాడు అని అన్నాడు. కానీ కారణాలు ఏమైనా కేసు మీదనే పంపాడు కాబట్టి అని చెప్పి ఆయన ఇప్పటికీ బహిష్కరణ చేశా. ఎంఆర్పిఎస్ ఇప్పటికీ లేడు. ఎవరు? ఓపెన్ గా షాద్నగర్ వెళ్ళి బహిష్కరించి వచ్చాను నేను. ఒకరోజు సంఘటన జరిగింది, ఆయన మీడియా ముందు పిలిపించాను నేను. ఒకరోజు సంఘటన జరిగి మీడియా ముందు ఎప్పుడు పిలిపించాను తెలుసా? మన ఎరకల అమ్మాయి ఒక 100 మంది మీద కేసులు పెట్టింది చూడు. 100 మంది మీద, అది యాంకర్స్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద 100 మంది పైగా మీద నన్ను అట్లా ఉపయోగించుకున్నారు, ఇది చేసిండు, అది చేసాడు. 100 మంది పైగా ఈ కేసు డీల్ చేయాలంటే డీజీపీకి వాళ్ళకి ఇబ్బందిగా మారింది. కేసు మొత్తం లేదంటేనో ఒక తీరు, ఉన్నదంటేనో చాలా మంది పోతాను. ఎట్లా డీల్ చేయాలో తెలియని పరిస్థితి నెట్టబడింది సమాజం ముందు. నేను అక్కడికి వెళ్ళే వాళ్ళ ఇంటికి, అర్ధరాత్రి ఆ ఎరకలమ్మ ఇంటికి అక్కడికి వెళ్ళి 4 రైలు వాళ్ళ సంఘ లీడర్ని తీసుకెళ్లి, సంఘాలన్నీ పరామర్శించి వస్తున్నాయి, తీసుకెళ్లి నాక నేను అన్నా, అమ్మా మీ తండ్రి లాంటి నేను, మీ అన్న లాంటి నేను, నా మీద చేయి పెట్టి ప్రమాణం చేయి తల్లి అన్న. నేను నిజంగా నీకు అన్యాయం జరిగితే నీ వైపు నిలబడతా, కానీ అనవసరంగా మన కేసు వల్ల ఇతరు బలి కావద్దమ్మా. నువ్వు కేసు నిజంగా పెట్టుమానంటే నేను పెట్టిస్తా, జరిగిందా లేదా నా తల మీద చేయి పెట్టి, నీ తండ్రి సమాను నేను, నీ తండ్రి సమాను నేను, నువ్వు చెప్పుతాలి అంటే అటు ఇటు చూసామంటే, అన్న నేను ఏం లేకపోయినా సంచలనం కోసం పెట్టినా అని చెప్పేసి పెట్టింది అన్నదా లేదా? ఆ అమ్మాయిని తెల్లారి ఇక్కడ తీసుకొచ్చినా లేదా? తెల్లారి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించానా లేదా? 100 మందికి పైగా ఉండబడే కేసు ఒకటే రోజు రద్దు అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నేను మళ్ళీ చెప్తున్నా, కొన్ని వేల సంవత్సరాలుగా అంటరాంతనానికి వివక్షత గురైన వర్గాల పుట్టిన వాళ్ళము ఆ వివక్షత బాధ ఉండద్దని మేము కోరుకుంటాం. ఏదన్నా దాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడన్నా అట్లాంటివి జరిగితే దాన్ని తప్పని కూడా చెప్తాం. ఇంతవరకు నేను నా వరకు నా బాధ్యత తీసుకుంటానని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. మీ సోదరుని ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని. వర్గీకరణ విషయంలో ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసు. 30 ఏళ్ళకి ఎంబడబడుతుండ్రు. వాళ్ళు చాలా పలుకుబడిగాళ్ళు. షెడ్యూల్ కులాల్లో 59 కులాలు ఉంటే మాదిగలకు అన్యాయం జరిగిందని కమిషన్లని చెప్తున్నాయి. రిజర్వేషన్లలో మాదిగలకు న్యాయం జరగలేదని చెప్పి కమిషన్లని చెప్తున్నాయి. ఈ కమిషన్ లాల్ బహదూర్ శాస్త్రి వేసిన కమిషన్, 65 నేను పుట్టలేదు బ్రదర్. ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 59 కులాలకు దక్కాల్సిన రిజర్వేషన్లు మాలలే పొందుతున్నారు అని. చంద్రబాబు నాయుడు హయాంలో రామచంద్ర కమిషన్ వేశారు. రామచంద్ర కమిషన్ చెప్పింది మాదిగలకు అన్యాయం జరిగింది అని. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసిన ఉషమేర్ కమిషన్ చెప్పింది వర్గీకరణ జరగాలి అని చెప్పి. కమిషన్లన్నీ మాదిగలకు అనుకూలంగా ఉన్నాయి, కానీ అమలు జరగాల్సిన అవసరం లేదని వాళ్ళ పలుకుబడి ప్రయోగిస్తున్నారు. మీ అన్నగా, మీ సోదరుడిగా, మీ తమ్ముడిగా ఈ దేశంలో మీ అందరు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా కేసీఆర్ పార్టీలన్నిటి కూడా కట్టుకుంటూ వచ్చారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అందరినీ కూడా కట్టే ప్రయత్నం చేశారు అన్ని పార్టీలు. ఇక్కడి నుంచి దేశం వరకు 96లో 29 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రప్పించారు. 29 ఏళ్ల క్రితం. ఇది ఒక్కసారి చూడండి, ఇది ఇప్పటిది కాదు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తాం, మాదిగలకు న్యాయం చేస్తామని ఇది 96 మాదిగలు రప్పించారు. 29 ఏళ్ల క్రితం. 96లో హైదరాబాద్ దిగ్బంధం చేశారు. శాంతియుతంగా హైదరాబాద్ నగరం దిగ్బంధం చేసి, ఇది 96. మొదటిది మార్చిది, ఇది సెప్టెంబర్ది 96. అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం కదా. కమిషన్ వేసిండు, న్యాయం జరిగే ప్రయత్నం చేసిండు. నేను చంద్రబాబు తోటే కాదు, స్వర్గీయ రాజశేఖర్ గారితో కూడా నేను ఆ విధంగానే ఉన్నా. నేను అండగా నిలబడి చేరుతున్నది. రాజశేఖర్ గారిని వేదిక మీదకి రప్పించి మీటింగ్లు పెట్టిన సందర్భం ఉన్నది. లక్షల మందితో నేను మీటింగ్ పెట్టాను. నేను చంద్రబాబు నాయుడు ఇంటికా నుంచి 97లో నేను పాదయాత్ర మొదలు పెట్టిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మొదటి పాదయాత్ర తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ దే. అట్లనే రాజశేఖర్ గారి దగ్గర ఉద్యమం జరిగే సమయంలో రాజశేఖర్ గారు
ప్రభుత్వంతో ఉద్యమం జరిగే సమయంలో ముందుగా రాజశేఖర్ గారి తల్లి ఆశీస్సులతో తీసుకొని నేను ముందుకు వచ్చా. చంద్రబాబు నాయుడు గారి తల్లి పేరేమో అమ్మ అండాలమ్మ, ఇగో విజయమ్మ. నేను అందరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నమే నేను చేశా. ఆయన అనుకున్నాడు. నేను రాజశేఖర్ గారే కాదు, మీరు చూడండి, సోనియా గాంధీ దగ్గర 10 సార్లు తిరిగా నేను. రాహుల్ గాంధీని చూడండి, వర్గీకరణ చేపిస్తా కృష్ణ అంటే రాహుల్ గాంధీతో కలిసి నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. ఆనాడు మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళా, ఈనాడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళా. ఆనాడు మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళా, ఎవరు ప్రభుత్వం ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్గీకరణ న్యాయం అనే పద్ధతిలో ఆనాడు మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళిన రికార్డు ఉంటుంది. మీ అందరూ తెలుసు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వర్గీకరణకు అనుకూలంగా ముందుకొచ్చిన చరిత్ర మీ అందరికి, ఇదంతా రికార్డ్ అంతా మీ అందరికి తెలుసు. నేను ఏ పార్టీ కాదు బ్రదర్, కానీ నేను అన్ని పార్టీలు చుట్టూ తిరిగా. నేను ఏ పార్టీ కాదు, నా కండు ఎప్పుడు మారలే. నాకు 90లో చంద్రబాబు ఎంపీ టికెట్ ఇచ్చిండు, నేను తీసుకోలే. పెద్దపల్లి 99లో నాకు రాజ్యసభ ఇచ్చిండు, నేను తీసుకోలే. ఆకార సుదర్శన్ ఇంటికి ఇప్పించా. 98లో నేను సుగుణ కుమార్ అనే ఆమెకి ఇప్పించి వెంకటస్వామిని అప్పుడు ఓడించే ప్రయత్నం చేశా. 2007లో నాకు రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ ఇచ్చిండు, నేను వద్దనుకున్నా. 2009లో వరంగల్ పార్లమెంట్ సీట్ నాకు ఇస్తా అన్నాడు, వద్దనుకున్నా. 2012-13లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజ్యసభ ఇస్తా అన్నాడు, నేను వద్దనుకున్నా. ఈ మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ సీట్ నాకు ఇస్తారని చెప్పి ప్రచారం పేపర్ల టీవీలో జరిగింది, నేను వద్దనుకున్నా. ఎందుకంటే వర్గీకరణ సాధిస్తే 100 తరాలకు నేను భవిష్యత్తు ఇచ్చిన అవుతాను. ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని వ్యక్తిగత పదవులు తీసుకుంటే ఉద్యమం దెబ్బతినిపోతే జాతికి నష్టం అవుతుందనే పద్ధతిలోనే కష్టాలను ఎదుర్కొంటూ వచ్చాం, కానీ అవకాశాలు మాత్రమే నాకు తీసుకోలేదు. మీ కళ్ళ ముందు సాక్ష్యంగా నిలబడ్డది. దేశం మొత్తం తిరిగా బ్రదర్. నేను ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళినప్పుడు రాజశేఖర్ చనిపోయినాక రోషతో లేఖ రాయించా కేంద్రంకి ఎస్సీ వర్గీకరణ. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన లేఖ రాసిండు. కేసీఆర్ దగ్గరికి వెళ్తే వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాసిండు. అప్పుడు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఆయన లేఖ రాసిండు. అప్పుడు బీజేపీ అధ్యక్షుడు గడ్కరీ గారు వర్గీకరణ జరగాలని లేఖ రాసిండు. శరద్ పవార్ గారు వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాసిండు. సిపిఐ పార్టీ అప్పుడు అధినేత బర్ధన్ గారు ఆయన వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. తెలంగాణకు సిపిఎం అనుకూలంగా లేదు, కానీ ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఆయన లేఖ రాశాడు. అస్సాం గణ పరిషత్ దగ్గరికి వెళ్తే వాళ్ళు లేఖ రాశారు. శివసేన దగ్గరికి వెళ్తే మనోహర్ జోషి ఆయన లేఖ రాశాడు. శిబు సోరెన్ పేరు మీరు విన్నారు, ఆయన వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశాడు. పంజాబ్ అకల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉండబడే అజిత్ సింగ్ గారు వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశాడు. తెలంగాణకు అనుకూలంగా లేని ఓవైసీ కూడా వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశాడు. అప్పుడు పార్టీ పెట్టింది చిరంజీవి, ఆయన వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. లోక్సత్తా అధినేత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ లేఖ రాశాడు. శరద్ యాదవ్ పేరు మీరు విన్నారు, ఆయన పెద్ద నాయకుడు, నితీష్ పార్టీలో ఉన్న నాయకుడు, ఆయన లేఖ రాశాడు. లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, ఆయన మీ అందరు తెలుసు, ఆయన వర్గీకరణ లేఖ రాశాడు. ఈ దేశ మాజీ ప్రధానమంత్రి దేవగౌడ కూడా వర్గీకరణ లేఖ రాశాడు. నేను అందరి దగ్గర పోయాను బ్రదర్, అందరు అనుకూలమే, ఒక్కరు తప్ప అందరు అనుకూలమే. ఇప్పుడు మీరు చూడండి, 59 కులాల్లో ఎస్సీ వర్గీకరణ జరగాలంటే 58 కులాలు కావాలంటుండ్రు, ఒక్కరే వద్దంటారు. అంటే అందరం పంచుకొని అందరం బాగుపడదామని అందరూ అంటుంటే, లేదు పంచుకొని ఇవ్వము మేమే తింటామని ఒక్కరే అంటారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు సమాజం చూడండి, వాళ్ళ వేదికల మీద మాలలు తప్ప ఇంకో కులం కనిపించదు, ఇంకో పార్టీ కనిపించదు, వాళ్ళే కనిపిస్తారు. కానీ ఎంఆర్పిఎస్ మీటింగ్ సమస్త సమాజం అందరూ వస్తుంటారు. ఎందుకు? న్యాయం ఉంది కాబట్టి ఎంఆర్పిఎస్ పక్షాన ఉంటారు. నేను ఇవన్నీ చేసే పక్కకు పెట్టండి, సమాజం కోసం చేసే పక్కకు పెట్టేసేయండి. కానీ ఎంఆర్పిఎస్ చేస్తున్న ఉద్యమంలో న్యాయం ఉన్నది కాబట్టి సమాజం అండగా నిలబడుతుంది. సమాజం మొత్తం ఉన్నా మేము అడ్డుకుంటాం అంటాను. మీరు చూడండి, ఒకానొక దశలో రాష్ట్రపతి ఆమోదించిండు. నేను కేఆర్ నారాయణ దగ్గరికి వెళ్తే ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని చెప్పి రాష్ట్రపతి ఆమోదించిండు. ఇంకా అప్పుడే వర్గీకరణ జరిగింది. 4 ఏళ్ళు మాదిగ బిడ్డలకు మేలు జరిగింది. రాష్ట్రపతులు అంగీకరించిన ఆయన దళితుడే కేఆర్ నారాయణ, ఆయన అంగీకరించినా మేము ఒప్పుకోమని వాళ్ళు అంటారు. ప్రధానమంత్రులు అంగీకరించినా మేము ఒప్పుకోమంటాను. ఇక ఈ దేశ న్యాయ వ్యవస్థకు సుప్రీంకోర్టే అత్యున్నతి. ఆ సుప్రీంకోర్టు బాసే చీఫ్ జస్టిస్ లాంటి గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి తీర్పు వచ్చిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ అమలు జరగద్దని చెప్పి వాళ్ళు మీటింగులు పెడతాను. ఏం చెప్పాలిగా? 59 కులాల్లో 58 కులాలు న్యాయం జరగాలంటున్నాయి, మేము ఒప్పుకోమంటాను. సమస్త అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా వర్గీకరణ సపోర్ట్ చేస్తాను, మేము ఒప్పుకోమంటాను.
కమిషన్లన్నీ వర్గీకరణ కోరుతున్నాయి, మేము ఒప్పుకోమంటాను. పార్టీలన్నీ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి, మేము ఒప్పుకోమంటాను. రాష్ట్రపతి వర్గీకరణ సపోర్ట్ చేశాడు, మేము ఒప్పుకోమంటాను. ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలంగా ఉంటారు, మేము ఒప్పుకోమంటాను. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది, మేము అమలు జరగద్దు అంటాను. ఇట్లాంటి సమయంలో 30 ఏళ్ళు దాటి జూలై 7, 94 ఎంఆర్పిఎస్ చిన్నగా పుట్టింది. 2024 దాటింది. 30 ఏళ్ల పాటు కూడా అడ్డం పడుతుంది. 94లో ఉద్యమాలు పెట్టి 97లో సాధిస్తే అడ్డుకున్నారు. మళ్ళీ 99 రాష్ట్రపతి ఆమోదంతో సాధిస్తే 2004లో మళ్ళీ అడ్డం పడ్డారు. మళ్ళీ 20 ఏళ్ళు ఉద్యమాన్ని కాపాడుకొని మళ్ళా సాధిస్తే దాన్ని అమలు కాకుండా అడ్డపడతాను. వాళ్ళు చాలా శక్తివంతులు బ్రదర్. వాళ్ళ శక్తి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో మీరు చూస్తుండ్రు. ఇప్పుడు ఎవరైతే రోడ్ మీదకి వచ్చి మేము వర్గీకరణ జరగనేము, సుప్రీంకోర్టు తీర్పును కూడా మేము అంగీకరించమని ఎవరైతే అంటుండ్రో వాళ్ళ నాన్న వర్గీకరణకు అడ్డు తగిలే వాళ్ళందరినీ ప్రోత్సహించాడు వెంకటస్వామి గారు. పరోక్షంగా ఉండి వెనుకుండి నడిపించిండు వర్గీకరణ వ్యతిరేకత. కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబమే రోడ్డు మీదకి వచ్చింది. ఎస్ మేము ఆపుతాము అని రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ శక్తితో పోల్చుకుంటే మా శక్తి ఏంది బ్రదర్? 3 రకాలుగా ఆలోచించండి. వాళ్ళ శక్తితో పోల్చుకుంటే మాది గల శక్తి ఏంటిది? మీ అండదండాలు ఉంటేనే గెలుస్తాం తప్ప వాళ్ళ శక్తితో పోల్చుకుంటే మా శక్తి ఏంది బ్రదర్? ఎగ్జాంపుల్ మీ విషయం చెప్తున్నాను నేను. వాళ్ళకు 3 రకాల శక్తి ఉన్నది. ఆ 3 రకాలుగా మేము మైనస్ బ్రదర్. వాళ్ళకు రాజకీయ శక్తి ఉన్నది. ఏ స్థాయి శక్తి ఉన్నది? కాంగ్రెస్ లో ఇతర పార్టీల కంటే మాలల ఆధిపత్యం ఎక్కువ ఉన్నది బ్రదర్. టీడీపీలో మాలలు లేరా? చంద్రబాబు నాయుడు చేశాడు. బీజేపీలో మాలలు లేరా? నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చి చేయుతనిచ్చాడు. కాంగ్రెస్ లో వర్గీకరణకు అనుకూలంగానే, కానీ వర్గీకరణ జరగనీయకుండా చేసే శక్తులు అందులోనే ఎక్కువ ఉన్నాయి. సంజీవ కాలం నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు పలుకుబడినది బ్రదర్. నువ్వు నేను పుట్టక ముందే సంజీవ గారు దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి మాలైన సంజీవ. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే సౌత్ రాష్ట్రం నుంచి వచ్చిన కూడా ఆయన మాలైనే జాతీయ అధ్యక్షుడు. నేను పుట్టక ముందే సంజీవ గారు జాతీయ పార్టీ అధ్యక్షుడు అయ్యిండు. యూపీఏ గవర్నమెంట్ ముందుకెళ్ళకపోవడానికి అన్నాడు కారణం. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అయితే సోనియా గాంధీకి సలహాదారు కొప్పుల రాజు అనే ఐఏఎస్ అధికారి మాల ఉండే. రాహుల్ గాంధీకి యువ నేతగా ఉన్న రాహుల్ గాంధీకి సలహాదారు రాజశేఖరన్ ఐఏఎస్ అధికారి మాల ఉండే. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో కాంతారావు అనే ఐఏఎస్ అధికారి మాల ఉండే. ఈ దేశాన్ని యూపీఏ గవర్నమెంట్ లో 3 నడిపితే ఆ 3 సలహాదారులు వీళ్ళు ఉన్నారు. ఒక్కడు కూడా ముందుకెళ్ళనివ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూడండి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఒక సూత్రం ఉన్నది బ్రదర్. కాంగ్రెస్ లో ఒక కుటుంబానికి ఒకటే పదవి అని చెప్పి, కాంగ్రెస్ లో ఒక కుటుంబానికి ఒకటే పదవి అని వాళ్ళు రాసుకున్నారు. ఆ రాసుకున్న దాన్ని కూడా పక్కకు పెట్టే కాడ సోనియా గాంధీ గారు కుటుంబం ఉన్నది అనుకోండి, వాళ్ళ తీర్మానం ఉంటుంది ఒక కుటుంబంలో ఒకరికే పదవి అని చెప్పి. కానీ వాళ్ళు ఎట్లా ఉల్లంఘిస్తారో చూడండి. ఇప్పుడు సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, వాళ్ళ కొడుకు లోక్సభ సభ్యుడు, వాళ్ళ కూతురు లోక్సభ సభ్యురాలు. వాళ్ళ పార్టీ తీర్మానం ఏంటిది? ఒక కుటుంబంలో ఒకటే పదవి, అంతేనా? మరి వాళ్ళ ఇంట్లో 3 వచ్చింది. అట్లా 3 తెచ్చుకునేది మన దేశంలో మన మాలలే. 2 కూడా తెచ్చుకోలే, 2 తెచ్చుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడైతే 2 కాడ ఆగిపోతున్నాయి, 3వ కాడ వాళ్ళు తెచ్చుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కుటుంబం ఉన్నది, అది సౌత్ కర్ణాటక. ఇప్పుడు ఆయన రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు. ఆయన వాళ్ళ అల్లుడు ఎంపీ గుల్బర్గా, వాళ్ళ కొడుకు ప్రియాంక ఖర్గే మంత్రి సిద్ధరామయ్య గవర్నమెంట్ లో. 3. ఆ 3 మళ్ళీ ఇక్కడ 3 ఉంటారు. ఇక్కడ వాళ్ళే వెంకటస్వామి కుటుంబంలో. కాంగ్రెస్ అంటేనే కొంత రెడ్లాధిపత్యం ఉన్నది అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కొంత వాస్తవమే కావచ్చు అనుకుందాం. వాళ్ళు 2 కాడకు వచ్చి ఆగిండ్రు, 3 దాకా రాలే. రెడ్ల కాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న భార్య ఎవరు? 2. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2. లేదా జానారెడ్డి గారు కొడుకులు 2, ఎమ్మెల్యే 1, ఎంపీ 1, 2. అరే ఆ 2 కాడికి వచ్చింది, ఆగింది. ఆ 2 మాలలు కూడా తెచ్చుకుంటారు. మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క. కానీ 3 తెచ్చుకున్నట్టుగా లేదు, కానీ 3 మాలలు తెచ్చుకుంటారు. అదే వెంకటస్వామి కుటుంబం. అవును, బెల్లంపల్లి ఎమ్మెల్యే వెంకటస్వామి పెద్ద కొడుకే కదా. చెన్నూరు ఎమ్మెల్యే ఇప్పుడు నేను వర్గీకరణ ఆపుతా నచ్చినైనా చెన్నూరు ఎమ్మెల్యే వెంకటస్వామి చిన్న కొడుకే కదా. మరి ఆయన కొడుకే మళ్ళీ పెద్దపల్లి ఎంపీ కదా. ఇప్పుడు ఎన్ని వచ్చినట్టు? ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తివంతులు బ్రదర్ ఇక మాదిగలకి ఎక్కువ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఇంత మెజార్టీ ఉన్నా కూడా, తెలంగాణలో మాదిగలు ఇంత మెజార్టీ ఉన్నా కూడా 3 రిజర్వేషన్ స్థానాల్లో 1 సీటు కూడా మాదిగలకి ఇవ్వలే. అంటే ఆ స్థాయిలో వాళ్ళ పలుకుబడి ఉన్నది. ఇక రాజకీయంగా చూస్తే, ఆర్థికంగా చూస్తే బ్రదర్ వాళ్ళకు తెలంగాణలోనే కాదు దేశంలో ప్రపంచంలో కూడా చాలా వ్యాపార సంస్థలు వాళ్ళకు ఉన్నాయి. భారతదేశంలో దళిత వర్గాల నుంచి కొన్ని లక్షల కోట్ల సంపాదన పరులు ఎవరన్నా ఉంటే ఆ కుటుంబమే. ఆ స్థాయి ఆర్థికంగా ఎదిగిన కుటుంబం ఇవాళ రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతున్నది. నేను చూసినాను మీడియా మొత్తం, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా దేశంలో అగ్రకులాల చేతిలో ఉన్నది. కానీ దేశంలో ఒకే ఒక దళితుడి చేతిలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది. అది V6 వెలుగు ఆ కుటుంబం దగ్గరనే ఉన్నది. అంటే మీడియా నడిపేంత శక్తివంతులు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసేంత ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, ఏకకాలంలో 3 చట్ట పదవులు పొందేంత రాజకీయ శక్తివంతులు వాళ్ళ నడి రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతుంటే శక్తి నీళ్ళు ఏం చేయాలి బ్రదర్? కింద మీద పడి ఉద్యోగం నిలబెట్టుకుంటూ వచ్చాం.
అంతిమ యుద్ధం జరుగుతున్న సమయంలో మీ చేయూత కోరుతున్నాను, మీ సహకారం కోరుతున్నాను, సహకరించి